నిన్న మిర్రర్ వర్క్ ఎలా కుట్టాలో నేర్పించాను కదా, మరి డిజైన్ ఎలా వేసుకోవాలో కూడా నేర్పించాలి కదా. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వర్క్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, నేను మీకు నిన్న ఈ చిన్న క్లిప్ వచ్చేసరికి నిన్న మనం మిర్రర్ ఎలా కుట్టుకున్నామనేది చూపిస్తున్నాను అనమాట. కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం అర్థమవుతుందనేసి నేనైతే చూపించడం జరిగిందండి. యాక్చువల్గా కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక మిర్రర్ ఎలా కుట్టుకోవాలనేది నేనైతే ఒక క్లాస్ అయితే చేశానండి, ఒకసారి మీరు చూడొచ్చు. అందులో దట్టు ఇంకొకటి ఏంటంటే కుట్టడమే కాకుండా డిజైన్ కూడా ఎలా వేసుకోవాలనేది కూడా మీకు సింపుల్గా అయితే చూపిస్తున్నానండి. మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కొత్తగా చూసే వాళ్ళైనా పాతగా చూసే వాళ్ళైనా సరే, ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం బ్లౌజ్ విషయానికి అయితే వచ్చేద్దాం, సరేనా? మనకి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి నేను పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టాను. మనం బ్లౌజులకి యూజ్ చేసుకుంటాం కదా పైపింగ్ థ్రెడ్. ఆ పైపింగ్ థ్రెడ్ చాలా పెద్ద బండిల్ ఉంటుందండి. ఆ బండిల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక దారంలా ఉండదు అనమాట. ఆ బండిల్ వచ్చేసరికి మనకి జస్ట్ 25 రూపీస్ మాత్రమే పడుతుంది. కావాలంటే మీరు నేర్చుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. లేదనుకోండి కట్టిల్ని కట్టుకోవడానికి కొంతమందికి చేస్తారు కదా, అలా కట్టిల్ని కట్టుకోవడానికి అలాంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏమీ పాడైపోతుందని అయితే మాత్రం అనుకోని అవసరం లేదు. మీరు అదొక బండిల్ అయితే కొని తెచ్చుకోండి, 25 రూపీస్. అండ్ మిర్రర్ పార్ట్ వచ్చేసరికి 10 గ్రామ్స్ 10 రూపీస్ అండి. అప్పుడు ఎంత అవుతుంది? 35 రూపీస్ మాత్రమే అవుతుంది. గ్లూ ఒకవేళ మీరు 15 రూపాయలు తీసుకున్నా ఒక 50 రూపాయలు అవుతుంది. అండ్ నేను ఇక్కడ చూడండి మల్టీ కలర్ కుందన్స్ తీసుకున్నాను కదా, మీరు శారీ మ్యాచింగ్ కుందన్స్ తీసుకున్నా అది ఒక 30 రూపీస్ అవుతుంది. అలా 80 రూపీస్లో మనకి బడ్జెట్ అనేది అయిపోతుంది అనమాట. దట్టు మనకి సెల్ఫ్ కలర్స్ తర్వాత జెర్రీ థ్రెడ్ ఇవన్నీ కూడా కావాలి అని అనుకుంటే 80తో పాటు అదొక 50 రూపీస్ చూసుకోండి. అప్పుడు ఎంత అయింది? 130. ఇంకా ఎక్స్ట్రా వేసుకుందాం తప్పే ఉంది. 150లో మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఎలా వర్క్ చేసుకోవాలనేది మాత్రం ఖచ్చితంగా చూపించేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను పైపింగ్ థ్రెడ్ పెట్టేసి శారీ సెల్ఫ్ కలర్ తర్వాత జెర్రీ థ్రెడ్ వేసాను అనమాట. శారీ కూడా గ్రీనే వచ్చేసింది, అందుకోసమని ఇంకా మనం అవే కలర్స్ అయితే యూజ్ చేస్తామన్నమాట. ఇంకా అది పెట్టేశాక తర్వాత మిర్రర్స్ ఉంటాయి కదా, మీడియం సైజ్ మిర్రర్స్ అనేవి తీసుకున్నానండి నేను. మీరు కూడా దీనికి డిజైన్ గీసుకోవడం ట్రేసింగ్ అదంతా ఏం అవసరం లేదు. మీరు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ నెక్ వేసేసుకోండి. చాలామంది నేర్చుకుంటున్నారు కదా, శ్రీకాకుళం అమ్మాయి అని తర్వాత వైజాగ్ నుంచి పాడేరు నుంచి నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళైతే ఇలా చేయడానికైతే ట్రై చేయండి. టైలర్ దగ్గరికి వెళ్ళి మీరు నెక్ అనేది గీయించుకుని వచ్చేసేయండి. గీయించుకుని వచ్చేసాక అప్పుడు మీరు పైపింగ్ థ్రెడ్ అంటించేసుకుని మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. మీకు ఆ పైపింగ్ థ్రెడ్ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయాక మిర్రర్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేసుకోవాలనేది ఒకసారి చూసుకోండి. అలా ప్లేస్ చేసుకుని నేను మీకు క్లాస్లో చాలా వివరంగా చెప్పానండి వర్క్ ఎలా చేసుకోవాలనేది. ఒకసారి మీరు ఒక 2 డేస్ అలా ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు మీరు బ్లౌజ్ పైన అయితే వేసుకోవడానికి అయితే బాగుంటుంది. అలా అంటించుకున్న వాటి మీద మొత్తం అంతా కూడా నేను క్లాస్లో చెప్పిన విధంగా రౌండ్ షేప్ వచ్చేటట్టు అయితే కుట్టేసుకోవాలన్నమాట. కుట్టేసుకున్నాక అది కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. అది కూడా కంప్లీట్ అయిపోయాక మిర్రర్ టు మిర్రర్ మిడిల్లో మీరు ఈ మల్టీ కలర్ కుందన్స్ కానీ లేదంటే ఏదైనా బీడ్స్ కానీ లేదంటే బుటీస్ కింద కానీ లేదంటే ఇంకొక చిన్న మిర్రర్ పెట్టుకోవడం కానీ అలాంటివి చేశారనుకోండి, చాలా హెవీ లుక్ అనేది వస్తుంది అనమాట. నేను కుందన్స్ పెట్టడం కారణం అదే అండి, లుక్ అనేది నీట్గా వస్తుందని నేను 3 కుందన్స్లా పెట్టి అవుట్లైన్ అనేది ఇచ్చాను అనమాట. జెర్రీ థ్రెడ్తో అవుట్లైన్ అనేది ఇచ్చేసానండి. మీకు నేను క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా? ఇలా చేసుకున్నారనుకోండి మీకు సింపుల్గా అయిపోతుంది. మనమే చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. నేను ప్రతిసారి చెప్తానండి, ఇంట్లో కొంచెం పని అంతా అయిపోయాక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దీనిపైన అయితే పే చేయడానికి అయితే ట్రై చేయండి. ఉన్నారంటే ఇలాంటి మగ్గ వర్క్ బ్లౌజులు మంచివన్నీ మీరే చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. నేను మీకు దూరం నుంచి కూడా చూపిస్తున్నాను. నేనైతే ఇది కొంచెం పెద్ద ఆవిడకే చేశానండి ఈ వర్క్, అందుకోసమని నేను ఫ్రంట్ పార్ట్ అయితే వేయలేదన్నమాట. ఆవిడ ఫ్రంట్ పార్ట్ వద్దన్నారు, అందుకోసమని మానేశాను. హ్యాండ్స్కి వచ్చేసరికి చూడండి నేను జస్ట్ అలా లైన్స్ అనేవి ఇచ్చేసానండి. మీరు అక్కడక్కడ బుటీస్ కింద కూడా వేసుకుంటే చిన్న మిర్రర్ కూడా 10 గ్రామ్స్ 10 రూపీస్ అనమాట. చిన్న మిర్రర్స్ ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చి అంటించేసుకుని అక్కడక్కడ బుటీస్ కింద వేసుకుంటే అది కూడా చాలా ఇంకా హెవీ లుక్ అయితే కనిపిస్తుందండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సింపుల్గా అందంగా వర్క్ చేసుకోవడానికైతే నేర్చుకునే వాళ్ళు ట్రై చేయండి. నా వాట్సాప్ నెంబర్కి ప్రీవియస్ వీడియోలో ఉంటాయండి.
నా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. మీకు కూడా ఈ వర్క్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్క్ ఎలా ఉందనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. మీరు కూడా ఇలాంటి వర్క్ చేసుకొని డబ్బులు మిగిల్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.